హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఈరోజు ఎక్కడికి వెళ్తున్నానంటే మహాకాళి మాత ఆలయానికి అయితే వెళ్తున్నాను. అక్కడైతే చూడండి ఎంత బాగుందో లొకేషన్. అయితే మీకు చూపెట్టాలనేసి కాళీమాత గుడి అండి. ఇదైతే చాలా గుడి. బయట మాత్రం కాళీమాత ఇంతకుముందు చూపెట్టాను కదా. సో పక్కన శనేశ్వరుడు ఉన్నారు. మళ్ళీ ఈ పక్కన కాళీమాత ఉంది. చూడండి గుడి అయితే ఇది లోపలండి. ఇది బయట అయితే పక్కన పొలాలు పచ్చటి. ఇక్కడ కాళీమాత ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందండి. చూడముచ్చట ఉందండి. పొలాల పక్కన ఎంత బాగుంటుందో మనకైతే తెలిసిన విషయమే కదా. ఇదైతే కాళీమాత గుడి అండి. మీరైతే చూడండి. మేమైతే కొంచెం జనాలు తక్కువ అయ్యే తర్వాత వెళ్ళామండి, కానీ అప్పటికే చాలామంది జనాలు ఉన్నారు. మిమ్మల్ని అయితే కాళీమాత గుడి ఎలా ఉందో మా ఊరి దగ్గర చూపెట్టడానికి మాత్రం నేనైతే వీడియో తీశాను. మీకు ఇట్లా నచ్చితే కనుక కాళీమాతకు ఒక కామెంట్ చేయండి. ఎంత బాగుందో కాళీమాత గుడి. ఓకేనా, చూడండి ఎంత పెద్ద విగ్రహం ఉందో కాళీమాతది. కాళీమాత లోపల కూడా చాలా అంటే నిద్రపోతున్న ఒక గృహం ఉందండి. లోపల నేను చూపెడతాను. పక్కనైతే నాగపడిగ ఉందండి. ఇక్కడ కూడా శివాలయం కడుతున్నారంటే శివుని గుడి పక్కన కడుతున్నారు. అయితే ఇక్కడ నాగపడిగ ఉంది. ఇది కూడా అయిన తర్వాత మీకు చూపెడతాను మళ్ళీ వచ్చినప్పుడు. ఓకేనా, ఇక్కడ పల్లెటూరి వాతావరణం కాబట్టి చూడండి. కింద కోళ్ళు, నాగపడిగ, ఇక్కడ ఎంత చెట్లు అన్నీ ఎంత బాగున్నాయండి. చూడడానికైతే చాలా బాగుంది కదా. నాకైతే చాలా నచ్చిందండి. ఇక్కడైతే గుడి ఇక్కడ ఇంకా పూర్తి కాలేదు. నాగపడిగ ఒక్కటే ఉంది, ఇప్పుడైతే పూర్తయి. మళ్ళీ తర్వాత చూడండి లోపలికైతే వచ్చేసాను. కాళీమాత మందిరానికి వచ్చేసానండి. జనాలు అయితే చాలా మంది ఉన్నారు. మేము కూడా వెళ్ళాలి. అక్కడ పూజారి మనకు ఏమన్నా మన మంచి చెడ్డలు అన్నీ చెప్పుకోవచ్చు తనకు. ఓకేనా, ఇదైతే బయట భాగం అండి. ఇదైతే బయట కాళీమాత విగ్రహం. అవును, కాళీమాత విగ్రహం బయట ఎలా ఉందో లోపల మాత్రం ఇంకా చాలా బాగుంటుందండి. ఓకేనా, ఇది లోపలండి. పూజించే కాళీమాత. ఓకేనా, మీకు కాళీమాతని ఎంతమంది ఇష్టమో కాళీమాతకు ఒక కామెంట్ పెట్టండి. కాళీమాత గృహానికి అయితే వెళ్దాం రండి. ఇదిగోనండి కాళీమాత గృహము. కాళీమాత ఎప్పుడూ నిద్రపోతూ ఉంటుంది, ఎప్పుడో ఒకసారి లేస్తుందంట అండి. అది మనం ఎవరు చూడనప్పుడు అనేసి అంటారు. మనం చూడనప్పుడు లేచి తను మళ్ళీ ఎప్పుడు మనం చూసినా కానీ పడుకొని ఉంటుందనేసి. ఇలాంటిది పెద్ద ఎక్కడ అంటే చంద్రపూర్లో ఉన్న కాళీమాతనే ఇక్కడ ఉంటుందనేసి మా ఊర్లో అనేసి అంటారు. చూడండి గృహానికి వెళ్ళే దారి అండి. గృహానికి వెళ్ళే దారి. కాళీమాత అందులో పడుకొని ఉంది. అక్కడికైతే వెళ్ళలేమండి మనము. ఇది మాత్రం చాలా దూరం నుండే చూడగలుగుతాము. మాత గృహానికి అయితే దగ్గరలో అయితే మనం వెళ్ళలేము, వెళ్ళి మనం చూడలేదు.